శ్రీమాన్ డాక్టర్ చామర్తి బాలభాస్కరన్ స్థపతి గారు విశాఖపట్నం కొమ్మాది వాస్తవ్యులు. వీరు ఆంధ్ర పాంచరాత్రాగమన శ్రీ వైష్ణవ పండిత కుటుంబంలో 1986లో జన్మించారు. వీరి తండ్రి గారు ప్రఖ్యాత పాంచరాత్రాగమ పండితులు, కర్షణాది ప్రతిష్టాంత ప్రవీణులు, శ్రీ పాంచరాత్రాగమ పారిజాత ఆగమ కంఠీరవ బిరుదాంకితులు. శ్రీమాన్ డాక్టర్ చామర్తి జగ్గప్పలాచార్య స్వామివారు తిరుమల తిరుపతి దేవస్థానముల విశ్రాంత శ్రీ పాంచరాత్రాగమ సలహాదారులు కుమారులు. వీరు 2004 నుండి 2008 వరకు తిరుమల తిరుపతి దేవస్థానముల వారి శ్రీ వెంకటేశ్వర సాంప్రదాయ ఆలయ నిర్మాణ వాస్తు శిల్ప శిక్షణ సంస్థయందు ఆలయ వాస్తు శిల్ప నిర్మాణ స్థాపత్య పట్టభద్రులు. దేవాదాయ ధర్మాదాయ శాఖనందు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రంలో ప్రవేశ వర ప్రవర పరీక్ష ఉత్తీర్ణ దక్షులు. తిరుపతిలో గల జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో శ్రీ పాంచరాత్ర ఆగమ ప్రవేశకులు. వీరు ఇప్పటి వరకు సుమారు 230 దేవాలయముల నిర్మాణములకు వాస్తు పరిశీలన ప్లానింగ్ చేసి 2012 విశాఖపట్నం శ్రీ అర్పిత సాంస్కృతిక స్వచ్ఛంద సేవా సంస్థ నుండి ఆంధ్రరత్నం మరియు 2019 సంవత్సరంలో తెలంగాణ బ్రాహ్మణ ఐక్య కార్యాచరణ సమితి వారు శిల్ప ఆగమ కళా పరిపూర్ణ 2020 తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల చేతుల మీదుగా ఆగమ స్థాపత్య ఆచార్య అనే మహోన్నతమైన బిరుదులు పొందియున్నారు. వీరు 2012వ సంవత్సరంలో శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్ల దేవాలయ పునరుద్ధరణలో శిల్పి డ్రాఫ్ట్మెన్ గా అనేక సేవలందించి 2015వ సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదాద్రి నిర్మాణ ప్లానింగ్ లో పరోక్ష సేవలందించి ప్రస్తుతం వేములవాడ దేవాలయ నిర్మాణ ప్రాధికార సంస్థ నందు సేవలందించుచున్నారు. వీరికి 2021 సంవత్సరం నందు ఢిల్లీ యూనివర్సిటీ హానరరీ డాక్టరేట్ ను మరియు యూనిట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుండి ది వరల్డ్ బెస్ట్ శిల్ప అండ్ ఆగమ శాస్త్ర సర్టిఫైడ్ స్థపతిగా టైటిల్ అప్రూవల్ చేయడం జరిగింది. ప్రస్తుతం వీరు శిల్ప ఆగమ పురాణ ఇతిహాస సాంస్కృత వాగ్మయాంతర్గత రథ లక్షణ భాస్కరం అనే బృహత్ గ్రంథ రచన చేస్తున్నారు. వీరి తండ్రి గారైన డాక్టర్ చామర్తి జగ్గప్పలాచార్య స్వామివారు స్థాపించిన శ్రీ మానసార స్థాపత్య శిల్ప ఆగమ శాస్త్ర శోధనాలయం ఉపాధ్యక్షులుగా గ్రంథ రచనలు ముద్రణలు వాస్తు నిర్మాణములు శాస్త్రోక్తముగా చేయుచున్నారు.